నమస్తే అండి విజ్ఞాని గారు. ఏప్రిల్ 14న అంటే 14th నుంచి చూసుకుంటే మనకి ఒక సినిమాల దాడి కనిపిస్తోంది. ఏప్రిల్ 14న శాకుంతలం రిలీజ్ అవుతుంటుంటే 24న ఏజెంట్ అండ్ మే 12th వచ్చేసరికి మనకి కస్టడీ అంటూ అండ్ మళ్ళీ ఏప్రిల్లోనే రానా నాయుడు అంటూ ఒక వెబ్ సిరీస్ రాబోతుంది. అంటే శాకుంతలంతో స్టార్ట్ అవుతుంది అంటే సమంతతో. సో సోషల్ మీడియాలో నడుస్తున్న వార్త ఏంటంటే ఇటు రామానాయుడు ఫ్యామిలీ అటు అక్కినేని ఫ్యామిలీ వీళ్ళందరూ కలిపి సమంత టార్గెట్గా మీద పడిపోతున్నారు అని. ఏంటి మూకుమ్మడి దాడి అంటారు చూసారా? ఆ రకంగా ఏమో అంటే ఆ రకంగా అంటే కావాలని వాళ్ళు ఎందుకు చేస్తారులే. బట్ ఓవరాల్గా ఇంతకుముందు యశోద సినిమా వచ్చింది కదా, యశోద సినిమా టైంలో అఫ్కోర్స్ చిరంజీవి గారి గాడ్ ఫాదర్తో పాటు గోస్ట్ అనే ఒక సినిమా కూడా రిలీజ్ అయింది. దాంట్లో నాగార్జున గారి హీరో. ఆ సినిమా వసూళ్ళు ఓ మోస్తార్లాగా వచ్చి ఆగిపోయింది. అప్పుడు ఎప్పుడో థ్యాంక్ యూ కూడా థ్యాంక్ యూ అలాగే వెళ్ళిపోయింది. సో ఆ రకంగా వచ్చిన తర్వాత ఆ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కూడా అలాగే తయారైంది. అండ్ దీనికి ప్రవీణ్ సత్తారు డైరెక్టర్ అయ్యేసరికి గోస్ట్కి చాలా హైప్స్ వెళ్ళిపోయాయి కానీ అంత తుస్సు అయిపోయింది. సో ఆ 3 సినిమాల కలెక్షన్స్ కూడా ఈవిడ మొదటి సినిమా కలెక్షన్ అంతా రాలే. సో ఆ రకంగా చూసుకుంటే అంటే ఈవిడ ఫస్ట్ డేనే 7 crores ఇంచుమించు 6.5 సమ్ చేంజ్ అట్లా వచ్చింది. మేము అప్పుడు కలెక్షన్స్ మాట్లాడుకున్నా, అది కొంచెం గుర్తు నాకు. వీళ్ళవి ఫస్ట్ డే 2, 3, 1 అలా ఉండే. సో 3 కలిపినా ఈవిడకంత రాలా. అండ్ ఇక లాంగ్ రన్లో వదిలేస్తే అవన్నీ 1 week లోపే లేచిపోయాయి సినిమాలన్నీ. ఈవిడిది ఆల్మోస్ట్ 30 days ఆడింది. ఇంకా 50 days వైపు పరుగులు పెడుతుంటే ఒక చిన్న వివాదం వచ్చి డిస్టర్బెన్స్ అయింది. ఏంటంటే సినిమాలో ఈవా గురించి, ఫెర్టిలిటీ సెంటర్ గురించి వీళ్ళదంతా మెయిన్ కంప్లైంట్. అయితే కర్మో ఏంటో కానీ మన కేర్ హాస్పిటల్ ఎదురుగల్లీలో కొంచెం ముందుకు వస్తే అక్కడ ఒక ఈవా సెంటర్ ఉంది, ఫెర్టిలిటీ సెంటర్. ఎప్పుడో రిలీజ్ అయిన నెలకి అందులో ఏ నర్సో ఒక ఆవిడ వెళ్ళి ఆనందం తట్టుకోలేక సినిమా చూసింది. అయ్యో ఏంటిలో ఇట్లుంది అని చెప్పేసి వెళ్ళి వాళ్ళ మేడంకి చెప్పడం, ఆవిడ ఇన్కేర్కో చెప్పడం, పెద్ద దుమారం రేగింది. ఈ సినిమా అంతా మా ఫెర్టిలిటీ సెంటర్ గురించి అన్నారు, మమ్మల్ని బ్యాడ్ చేశారు, అది చూసినప్పుడు మా దగ్గరికి ఎవరు వస్తలేరు, అందుకే నా లాస్ట్ మంత్ ఎవరు రాలేదు అంటే ఈ రకంగా వాళ్ళ థాట్ వెళ్ళిపోయి కేసు వేశారు. అండ్ అది సర్దుమణిగిందిలే. వీళ్ళ తర్వాత థియేటర్లో అప్పటివరకు థియేటర్లో రన్ అయ్యేది రన్ ఆపేశారు. అండ్ నెక్స్ట్ ఓటీటీ ఏదైతే ఉంటుందో బ్లర్ చేశారు. అయ్యివా వచ్చింది అక్కడ అలా రిలీజ్ అయిపోయింది. ఏదో రకం అంటే ఒక వివాదం వల్ల ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఒక వివాదం వల్ల సమంత లాంగ్ రన్ ఆగిందే తప్ప అది ఇంకా 50 days వరకు దూసుకుపోయే సినిమా ఆ రేంజ్లో ఉంది కలెక్షన్స్. స్టార్టమ్ తెచ్చిపెట్టింది. అలా ఇప్పుడు 100 crores పెట్టాలంటే ఎవరి మీద పెడితే ఒక హీరో మీద, అది కూడా మార్కెట్ ఉన్న హీరో మీద పెడతారు. ఒక హీరోయిన్ మీద 100 crores పెట్టడం అంటే అసలు నిజంగా గ్రేట్. ఇప్పుడు ఆ సినిమా 120, 130 కలెక్ట్ చేస్తే కానీ బ్రేక్ ఈవెన్ అవ్వదు శాకుంతలం. అంత పెట్టాడు గుణశేఖర్ నమ్మి. సో ఇదొక పెద్ద విషయమే చెప్పాలంటే. అలా పోయిన వాయిదాలు అదేదో October 4 అన్నారు, తర్వాత ఇంకేదో అన్నారు, మొన్న February 17th అన్నారు, అది కాస్త పోయి ఇప్పుడు April 14th వచ్చింది. ఎందుకు ఇది ఇలా అవుతుంది అనే క్రమంలో పోన్లే అంతా మన మంచికే, ఏదైతే ఉంది దేవుడి మీద భారం వేసి పెట్టుకున్నారు అందరూ. ఇకపోతే సమంత ఆ టైంలో పిల్లలు అందరూ ఉంటారు కదా, శాకుంతలం కొంచెం బాగా ఆడుద్దేమో. అండ్ ఇంకొంతమంది ఏంటంటే అది ఎగ్జామ్స్ టైము, పిల్లల్ని బయటికి పంపరు, చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఉంటుంది. కొంచెం సమ్మర్ అంటే ఎక్కువ మేలోనే ఫోకస్ ఉంటుంది కానీ ఏప్రిల్ క్రిటికల్ టైమింగ్ 14th అనేది, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో బాగా ఉంటాయి అని చెప్పి కొంతమంది. సరే ఏదేమైనా కూడా సమంతను తీసుకెళ్ళి ఎందుకో కావాలని అక్కడ వేశారని నాకైతే అనిపించింది అబ్బా, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే మొన్న కూడా ఆ వినరో భాగ్యం విష్ణు కథతో పోటీగా రావాల్సింది శాకుంతలం 17th. ఆ రోజు వచ్చుంటే కనుక ఇవన్నీ పిల్ల సినిమాలే, ఎవరు చూస్తారు ఇవన్నీ చెప్పి బలవంతంగా మన మీదకి నెట్టారే కానీ ఎవరు చూస్తారు ఇవన్నీ క్యాజువల్గా. అంటే ఒక పెద్ద సమంత సినిమా ఉంటే ఎవరు చూడరుగా. ఆ రకంగా ఆవిడ ఎందుకో నెట్టేశారు. ఒక సినిమా అన్న ఆవిడని కూర్చోబెడదాం, లేదంటే హీరోలకి ధీటుగా ఒక హీరోయిన్ మార్కెట్ ఉంది అంటే 100 crores బడ్జెట్లో 30 crores హీరోలకు ఇచ్చే నిర్మాత 2 crores ఇస్తే హీరోయిన్ వస్తుందని తెలిస్తే హీరోయిన్తోనే తీసుకుంటాడుగా. అది కావాల్సింది 100 crores మార్కెట్ అంతే. ఈవిడికి ఉంది, ఏర్పడుతుంది, తొక్కే ప్రయత్నం ఇది.
అందుకని చెప్పి తీసుకున్నారు. సరే, ఇది ఇండస్ట్రీ వర్గాలు తొక్కే ప్రయత్నం. దిల్ రాజు గారు మధ్యలోకి వచ్చి ఆవిడ తొక్కే ప్రయత్నం చేసి నిజంగా కావాలని తొక్కేశాడు. అదేంటి దిల్ రాజు గారు అండ్ సమంతకి మంచి అంటే మంచి అనుబంధం ఉంది, మంచి ఫ్రెండ్షిప్. ఆయనతో ఎవరికి ఎంత అనుబంధం ఉన్నా అవన్నీ పైన అదేంటిది గొంతులో విషయం నాలుకపై తీపి అంటారు చూసారు, ఆ రకమే. అవసరానికి వాడుకొని వదిలేస్తాడు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈమెకి ఇక్కడ 2 వర్గ పోరు వచ్చింది. ఒకటి, ఇండస్ట్రీలో ఒక హీరోయిన్, లేడీ అంటే హీరోలతో ధీటుగా ఎదుగుతుంటే తొక్కేసే ప్రయత్నం పక్కన పెడితే ఫ్యామిలీ నుంచి కూడా సినిమా కనుక 100 రోజులు 200 రోజులు 50 రోజులు ఆడితే మా పరిస్థితి ఏంటి, దీన్ని ఏం చేద్దామని చెప్పేసి వెంటనే ఏజెంట్ను కూడా మార్చి చూసారు తెలుసావా. శాకుంతలం ఎప్పుడైతే దాన్ని ధీటుగా వేద్దామని చెప్పి దాన్ని కూడా మార్చుకుంటూ వచ్చారు. వీళ్ళు శాకుంతలాన్ని మేబీ గ్రహించారేమో, మళ్ళీ మార్చుకుంటే మళ్ళీ అక్కడికి వచ్చారు టింగ్ అని. ఆ రకంగా వచ్చింది అది. సరే, ఏదేమైనా వాళ్ళ రిలీజ్ డేట్లు అయితే అలా లాక్ చేసుకున్నారు. నెక్స్ట్ ఆల్రెడీ పాపం ఎప్పుడో బుక్ చేసుకున్నాడు ఆయన, అనాల్సిన అవసరం లేదు, కస్టడీ ఉంది. సో ఈ సమంత సినిమా రిలీజ్ అయిన 2 వారాలకి ఏజెంట్, 2 వారాలకి నాగ చైతన్య సినిమా. ఏజెంట్ హిట్ అయినా కస్టడీ హిట్ అయినా పర్వాలేదులే అనుకోవచ్చు. కొంపదీసి ఏ 2 సినిమాలు కాస్త డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటే సమంత సినిమా అదే పదంగా దూసుకుపోయి మే వరకు ఆడితే ఇంకా ఎవరు తల్ల ఎక్కడ పెట్టుకుంటారో నాకు తెలియదు. ఆ రకంగా అయితే సిట్యువేషన్ ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ ఇకపోతే ఏం చేసినప్పటికీ సమంతకి ఆల్రెడీ ఆ బ్రాండ్ అనేది క్రియేట్ అయింది. శాకుంతలం నిజంగా హిట్ అవుతుంది, పాటలు నిజంగా బాగున్నాయి, సాహిత్యపరంగా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ సిటాడెల్ వస్తుందా, దాంట్లో ఆమె లెవెల్ మారిపోతుంది, అలా హాలీవుడ్కి కూడా వెళ్తుంది. ఎవరైతే ఆ స్టంట్ మాస్టర్ ఈమెకి స్టంట్లు నేర్పిస్తున్నారో హాలీవుడ్లో కూడా ఈమె కోసం ప్రయత్నాలు చేస్తుంది, మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసింది. అండ్ అలాగే ఫ్యామిలీ మ్యాన్ 3 సిరీస్ కూడా వస్తుంది. ఇంకా 2-3 సినిమాలు కూడా లైన్లో పెట్టింది. ఏదేమైనా సమంత కెరీర్కి అయితే ఇబ్బంది ఏం లేదు. అండ్ ఇంకొకటి, సమంత కష్టం తెలుస్తుంది మనకి. ఇన్స్టాలో చూస్తే ఇంత హెల్త్ బాగోపోయినా ఆమె జిమ్ ఆపినట్టు లేకపోతే ఇంకొక వర్కౌట్ ఆపినట్టు మనం చూడలేము. సో తనకి హెల్త్ బాగోపోయినా దాన్ని రికవరీ చేసుకుంటూ స్టామినా పెంచుకుంటున్నారు. సో ఖచ్చితంగా కష్టపడ్డ వాళ్ళకి అది చూపిస్తాడు. అండ్ అదే క్రమంలో ఎవరినైతే తొక్కేశారో విజయ్ దేవరకొండ కొనుక్కోవడం కూడా పాన్ ఇండియా హీరో అవుతున్నాడని తొక్కే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఖుషి సినిమా ఇద్దరు కలిసి హిట్ కొట్టి అందరి నోర్లు మోయిస్తారు. చూడండి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.